సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇలాంటి వీడియోని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఈ ఎడిటింగ్ చేయడానికి నేనైతే ఎలైట్ మోషన్ యాప్ యూజ్ చేశాను. ఎలైట్ మోషన్ లింక్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. దీనికి కావాల్సిన ప్రీసెట్స్ అండ్ ఫాంట్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేనైతే ప్రాసెస్ చెప్తాను, ఎలా చేయాలి ఏం చేయాలి అనేది. ఈ వీడియో అయితే గర్ల్స్ కోసం ప్రాపర్గా ఎడిట్ చేయడం జరిగింది. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ మరియు సిస్టర్స్కి అయితే ఎడిట్ చేసి ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది ఈ వీడియో. సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ నుంచి అయితే ప్రీసెట్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకైతే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ ఫొటోస్ని అయితే అప్డేట్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇక్కడ ఈ లేయర్ అయితే కనిపిస్తుందిగా, ఫోటో 1 అనే లేయర్, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని ఉందిగా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫోటో లేయర్ మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియా సింబల్ అయితే మీకు కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకైతే ఆ ఫోటో అయితే ఇన్పుట్ అయిపోతుంది. కాకపోతే అదైతే రేషియో కరెక్ట్ అయితే లేదు, దాన్ని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవాలంటే మీ ఫోటో మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీరైతే ఫోటోని అయితే అడ్జస్ట్ చేసుకోండి మీకు నచ్చిన విధంగా. నేనైతే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నా. సో మీ ఫోటోకి తగ్గట్టు మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే రండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో ఇక్కడ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ 3 గ్రూప్స్ అయితే ఉన్నాయి కదా, ఈ 3 గ్రూప్స్ని అయితే సేమ్ ఇదే ప్రాసెస్లో అప్డేట్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలంటే సేమ్ ఇంతకుముందు లాగే ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ ఫిల్లోకి వెళ్ళి మీడియా గ్రూప్ అయితే క్లిక్ చేసుకొని మీకు అయితే ఫొటోస్ అయితే కనిపిస్తుంటాయి, ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీరు అయితే ఫోటోని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ రావాలి. థర్డ్ లేయర్కి వచ్చి సేమ్ అదే ప్రాసెస్లో సేమ్ చేసుకోండి. మళ్ళీ ఫోర్త్ సేమ్ ప్రాసెస్. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ గ్రూప్స్ అయితే అన్నీ క్లియర్ అయిపోయాయి. ఇప్పుడైతే ఇక్కడ మీరు ఫొటోస్ కనిపిస్తున్నాయి, ఇక్కడ బ్లాంక్స్ మధ్యలో ఇక్కడైతే మీరు ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. అది ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకొని మీడియా సింబల్లోకి అయితే వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీరు అయితే ఫొటోస్ని అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫొటోస్ని అయితే ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకోవాలి. మొత్తం మీరైతే ఫొటోస్ అయితే మొత్తం యాడ్ చేసుకోండి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్లో నేనైతే ఎఫెక్ట్ అయితే ఇచ్చాను, ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లేయర్ ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ లేయర్ అయితే కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఫొటోస్ అయితే యాడ్ చేశారుగా, అన్ని ఫొటోస్ని అయితే ఒకటే పరి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే అన్ని ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ ప్లస్ సింబల్ మీద మళ్ళీ క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ స్టైల్ అని ఉందిగా, ఇక్కడ ఆరో మార్క్ కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ ఓన్లీ ఈ కలర్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకొని మిగతా అంతా పేస్ట్ చేసేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇలా అయితే మీకు కనిపిస్తుంది. ఇలా యాడ్ అయిన తర్వాత మీరైతే ఈ ఫొటోస్ని అయితే ఫుల్ స్క్రీన్లోకి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి అన్ని ఫొటోస్ని అయితే. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకుంటే మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో అయితే ఇంతే గాయ్స్. సో ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి ఎడిటింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, నాకు కొంచెం బూస్ట్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.